వాహనదారులకి అలాగే వాళ్ళకు చలాన్ వేస్తే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు మార్పు వస్తే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పడంతో మేము ఈరోజు మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలుసుకొని ఈరోజు ఈడ ప్రోగ్రాము మా స్టేషన్ ముందర పెట్టుకున్నాము. దయచేసి ప్రజలు వాహనదారులు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఎక్కడైనా ప్రదర్శించేటప్పుడు ఆటోలో మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ గంటలు చూస్తుంటారు. కనీసం ఒక 2 minutes ఉంటుంది ప్రోగ్రామ్. ఇది ఎక్కడైనా కానీ మా ఆటో డ్రైవర్ గారు వీడియో పెట్టేప్పుడు కనీసం మీరు వినండి, చూడండి, చూసిన తర్వాత మార్పు తెచ్చుకోండి. అలాగే నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు పెట్టేసి వెళ్ళిపోయినారు అనుకోండి, మీకు ఈ చలాన్లు 835 రూపాయలు పడుతుంది. ఒక రోజు కష్టపడిన డబ్బంతా మీరు చలాన్కే కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నో పార్కింగ్ ఏరియాలో పెట్టద్దండి. మన నంద్యాల టౌన్ చాలా చిన్న రోడ్లు ఉన్నాయి. మీరు కార్ కానీ ఆటో కానీ పెట్టేసి వెళ్ళిపోతే మటుకు రోడ్డు ఆక్యుపై చేసుకుంటాయి ఆ వాహనాలు. మిగతా వాళ్ళు రాను పనులు ఇబ్బంది పడతాయి. కాబట్టి అంబులెన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ స్కూల్ పోయి ఆటో పిల్లలు కానీ స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టాలని అంత అర్జెంట్ ఉంటే వెహికల్ డ్రైవర్ అక్కడే ఉండండి.